హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ పబ్లిక్ టాక్స్ అనేది ఎక్కువైపోయినాయి అనమాట. అంటే ఒకప్పుడు పబ్లిక్ టాక్స్ అంటే కేవలం పొలిటికల్స్ ఈ వర్షన్లోనే ఉండేది. ప్రెజెంట్ ఏంటంటే ఫన్నీ క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి. అంటే మీకు ఫ్యూచర్ రాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి, మీకు వచ్చినటువంటి హస్బెండ్ యొక్క శాలరీస్ ఎలా ఉండాలి, అసలు లేదంటే అబ్బాయిల దగ్గరికి వెళ్ళండి మీకు వచ్చినటువంటి వైఫ్ ఎలా ఉండాలి, లైక్ ఇటువంటి ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మన సోషల్ మీడియా ఆర్ యూట్యూబర్స్ అందరూ కూడా. ప్రెజెంట్ ఈ విధంగా ఇట్లా ఎప్పుడైతే పబ్లిక్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఎటువంటి హస్బెండ్ కావాలన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు, ముఖ్యంగా ఇండియా మొత్తం చేసినటువంటి సర్వేలో చాలా మంది అమ్మాయిలు నాకు విజయ్ సేతుపతి లాంటి ఒక హస్బెండ్ కావాలి అండ్ రామ్ చరణ్ లాంటి ఒక హస్బెండ్ కావాలని కోరుకుంటున్నారంట. ఎందుకు ఈ విషయం ఏంటంటే రీసెంట్ టైమ్స్లో విజయ్ సేతుపతి గారు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, లైక్ మనం ఏదైతే అనుకుంటామో అది జరగాలి అంటే మనం దాన్ని ముందు గట్టిగా అనుకోవాలి. లైక్ కొన్ని కొటేషన్స్ నార్మల్గా విజయ్ సేతుపతి గారి గురించి మనకు బాగా తెలుసు. ఆయన చాలా హార్డ్ వర్క్స్తో పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ లేకుండా ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఆ క్యారెక్టర్లో ఇమిడిపోగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి విజయ్ సేతుపతి. సో విజయ్ సేతుపతి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. సో మన లైఫ్లో ఏది సాధించాలనుకున్నా సరే మనం 1కి 10 సార్లు అనుకోవాలి. నేను నా చిన్నప్పుడు 1కి 10 సార్లు నేను యాక్టర్ అవ్వాలి అని అనుకున్నాను. సో అందువల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. సో లైక్ మీరు కూడా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఏం కావాలనుకుంటున్నారు మీరు పదే మీ మైండ్కి ఇవ్వండి. సో అది ఆటోమేటిక్గా నేచర్ దానికి సపోర్ట్ చేస్తుంది. లైక్ ఇలానే ప్రతి ఒక్కరు కూడా మంచి హస్బెండ్ కావాలి అండ్ మంచి వైఫ్ కావాలని పదే అనుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళే దొరుకుతారు అని చెప్పడం అది జరిగిందనమాట. అండ్ చెప్పే విధానం అండ్ అతనికి ఉన్నటువంటి క్లారిటీని చచ్చినటువంటి చాలా మంది అమ్మాయిలు, అంటే మెచ్యూర్గా ఉన్న అబ్బాయిలు ఆటోమేటిక్గా అమ్మాయిలు ఇష్టపడతారు కాబట్టి. సో విజయ్ సేతుపతి యొక్క మాటలు చాలా మంది అమ్మాయిలకి చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అనమాట. సో అందువల్ల చాలా మంది అమ్మాయిలు విజయ్ సేతుపతి లాంటి ఒక మెచ్యూర్ హస్బెండ్ వస్తే బాగును అని చాలా మంది కూడా పబ్లిక్ టాక్స్లో చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే రామ్ చరణ్ గారి గురించి మనకు బాగా తెలుసు. సో రామ్ చరణ్ ఇప్పటికే చాలా డీసెంట్ అండ్ కామ్ కంపోజ్డ్ బాయ్ అనే విషయం మనకు తెలుసు. అండ్ రీసెంట్గా అంబానీ సన్స్ యొక్క ఇన్విటేషన్ ద్వారా అంబానీ యొక్క పెళ్లికి వెళ్ళినటువంటి రామ్ చరణ్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆ స్పెషల్ ఫ్లైట్లో కొన్ని ఫొటోస్ అయితే తీసి పోస్ట్ చేశారనమాట. సో ఆ పోస్ట్లో ఏముందంటే రామ్ చరణ్ తన వైఫ్ అయినటువంటి ఉపాసన కాళ్ళు పట్టుకొని సంథింగ్ ఒక మసాజ్ లాంటివి చేస్తున్నారు. సో లైక్ అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఆ రిలేషన్ అనేది చాలా క్యూట్గా అనిపించింది చూసిన వాళ్ళందరికీ. లైక్ అతను ఎంత పెద్ద యాక్టర్ కావచ్చు, పాన్ ఇండియన్ యాక్టర్ కావచ్చు, ఆస్కార్ దాకా వెళ్ళినటువంటి యాక్టర్ కావచ్చు, బట్ భార్య దగ్గర ఉన్నప్పుడు తనటువంటి ఒక గొప్పతనాలన్నింటినీ వదిలేసి తనకు ఉన్నటువంటి క్యాడర్ని కూడా వదిలేసి భార్య దగ్గర సేవలు చేస్తున్నటువంటి ఆ ఫోటో చూస్తున్నటువంటి చాలా మంది కూడా పిచ్చ ఫ్యాన్ అయిపోయారు అనమాట రామ్ చరణ్కి. సో అమ్మాయిలు అయితే ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నారు. లైక్ ఇటువంటి ఒక హస్బెండ్ కావాలి అంటే బయట ఎంత పెద్ద యాక్టర్ కావచ్చు, రామ్ చరణ్ గురించి మనకు తెలియంది కాదు, బట్ వైఫ్ దగ్గరకు వచ్చేసరికి తను చేసేటటువంటి ఆ సేవలు చూసి చాలా మంది అమ్మాయిలు అయితే ముచ్చట పడిపోతున్నారు. సో ఈ విధంగా సోషల్ మీడియాలో చాలా మంది ఈ వీడియోస్ని అయితే చూసి ఫోటోస్ని తెగ షేర్ చేస్తున్నారు అనమాట. సో ప్రస్తుతానికి ద మోస్ట్ ఏమంటే క్రష్ లిస్ట్ అంటారు కదా, మనకందరికీ అబ్బాయిలకి క్రష్ లిస్ట్ అంటే లేడీసే గుర్తొస్తారు. సో ప్రస్తుతానికి లేడీస్కి సంబంధించిన వరకు క్రష్ లిస్ట్లో విజయ్ సేతుపతి అండ్ రామ్ చరణ్ టాప్ ప్లేయర్స్లో ఉన్నారనమాట. సో మీ ఉద్దేశంలో ఇన్ కేసు ఈ వీడియోస్ ఎవరైనా అమ్మాయిలు చూస్తుంటే మీ క్రష్ లిస్ట్లో ఉన్నటువంటి అబ్బాయిలు ఎవరు అనేటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు నచ్చినటువంటి పర్సన్ ఎవరు, నాట్ ఓన్లీ మూవీ లవర్స్ని అందరూ అమ్మాయిలు ఇష్టపడాలని లేదు. సో క్రికెటర్స్ కావచ్చు, బయట ఉన్న వాళ్ళు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు. సో మీ ఉద్దేశంలో హూ ఇస్ ద బెస్ట్ మెన్ అని అంటే మీరు ఎవరంటారు? సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కొత్త వీడియో అప్డేట్స్ కోసం, కొత్త మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.